ఈ అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా చిత్తూరు పట్టణంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి మా ముఖ్యమంత్రి సంక్షేమాలు కావచ్చు, అభివృద్ధిపై కావచ్చు, ఎమ్మెల్యేలందరినీ కూడా అభివృద్ధి వైపు, అలాగే ఏవైతే మేము ఎలక్షన్ సమయంలో హామీలు ఇచ్చామో నెరవేర్చడంలోనే మేమంతా ముందంజలో ఉండడం జరిగింది. కాకపోతే ఈరోజు గాంధీ జయంతి కాబట్టి చిత్తూరు ప్రజలందరికీ, అలాగే పోలీస్ అధికారులకి, కన్సల్టింగ్ కొందరు చిత్తూరు మున్సిపల్ కమిషనర్ గారికి కావచ్చు, అలాగే ఈ చిత్తూరు పట్టణంలో గత ప్రభుత్వంలో ఏవైతే జరిగినాయో అది ఇల్లీగల్ థింగ్స్ కావచ్చు, అంటే పేకాట కావచ్చు, లాటరీ కావచ్చు, గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, అలాగే ఇంకా అనేకంగా చెప్పుకుంటా పోతే వాటికి లిమిట్ అనేదే లేదు. ఇలాంటివన్నీ మన నియోజకవర్గానికి ఉండకూడదని ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ 164 సీట్లతో గెలవడం జరిగింది. సో మా ముఖ్యమంత్రి గారు ఏవైతే ఆదేశించాడో వాటి ప్రకారం మేము అభివృద్ధి వైపే ఉన్నాము. కానీ నియోజకవర్గంలో అక్కడక్కడ మా దృష్టికి ఈ మధ్య కాలంలో వచ్చింది ఏమంటే, యువత, ముఖ్యంగా యువత టీజింగ్, ర్యాగింగ్ చాలా వరకు కంట్రోల్ అయింది. బట్ ఇంకా కూడా ఏవైతే ఈ మార్గద్రవ్యాలు అంటే డ్రగ్స్ కావచ్చు, లేదా మన గంజాయి కావచ్చు, వీటిని కంట్రోల్ చేయలేకపోతే మన నియోజకవర్గంలో ప్రజలకు కావచ్చు, యువత కావచ్చు చెడిపోతున్నారని పెద్ద సంఖ్యలో కంప్లైంట్లు వచ్చాయి. కాబట్టి నేను ఈరోజు మన పోలీస్ అధికారులతో అందరితో ఇంత చూపు ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే కొన్ని ప్రాంతాలు, అంటే ఎక్కడెక్కడైతే ఎక్కువ ఈ యాక్టివిటీస్ జరుగుతున్నాయో వాటిపైన ఇంత చూపు చర్చించడం జరిగింది. వారు కూడా ఉక్కుపాదంతో ఎప్పుడైతే విధుల్లోకి వచ్చారో అప్పటి నుండి చిత్తూరు నియోజకవర్గంలో చాలా వరకు కంట్రోల్ అయింది. కాకపోతే ఇంకా కొన్ని ఎక్కడైతే మాకు అందిన సమాచారం మేరకు వారితో షేర్ చేయడం జరిగింది. వారు కూడా ఇంత చూపు మాట ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనానో నియోజకవర్గ పరిధిలో ఎటువంటి బ్యాడ్ ఎలిమెంట్స్కి స్థానం లేకుండా చూసే బాధ్యత మా పైన ఉంది అని భరోసా ఇవ్వడం జరిగింది. నేను మరీ ముఖ్యంగా ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులకి కానీ, వారి కార్యకర్తలకు కానీ, వారి పార్టీ ఇతర సభ్యులకి చెప్పేది ఒకే ఒకటి: ఎక్కడో ఎప్పుడో జరిగిన వాటిని తిరిగి పేపర్లలో ఇప్పుడు జరుగుతున్నట్టుగా, లేదా తెలుగుదేశం పార్టీ నాయకులకి ఏదో చేతకాని విధంగా మాటలు మాట్లాడుతూ కొన్ని సోషల్ మీడియాలో ఈ చిన్న మీమ్స్ కావచ్చు ట్రోల్ చేయడం జరిగింది. నేను వాళ్ళు ఏదో ట్రోల్ చేస్తున్నారు, మీమ్స్ పెడుతున్నారు, లేదా ఏదో పేపర్లో వేస్తున్నారు అనే దీనికి కాదు ఈ మీటింగ్. గాంధీ ఈ భారతదేశంలో మనకి స్వతంత్రం తెచ్చి ఎంత సంతోషంగా ఇవాళ భారతదేశం కూడా అగ్రరాజ్యాల్లో G20 సదస్సుకు పోతే మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి అన్ని దేశాలు ఇచ్చిన రెస్పెక్ట్ కావచ్చు, మన దేశం ఈరోజు ఇంత అభివృద్ధి చెందింది అంటే చెందడానికి కారణం మనకున్న స్వేచ్ఛే. సో ఏదైతే గాంధీ గారు ఇచ్చిన ఆ స్వేచ్ఛని మళ్ళీ మనం ఈ ఆంగ్లేయులకు ఉన్న విధంగా ఈ డ్రగ్స్ కావచ్చు, గంజాయి కావచ్చు, అనేక రకాల ఇంకా రకరకాల వాటిపైన మన ప్రభుత్వం వచ్చిన స్టార్టింగ్ నుండే కూడా చాలా అణిచివేయడం జరిగింది. స్పెషల్గా చిత్తూరులో కూడా 1 టౌన్ 2 టౌన్ స్టేషన్ పరిధిలో మన ఎస్పీ గారు ఆదేశాల మేరకు కానీ, అలాగే మేము ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామో వాటిపైన కఠినంగానే ఉన్నారు. ఇంకా కూడా కఠినంగా ఉంటూ ఎక్కడ కూడా చిత్తూరు నియోజకవర్గంలో ఎటువంటి తావు లేని విధంగా, అంటే 1 or 2 ఇన్సిడెంట్స్ కూడా 100 కంట్రోల్ చేసినా 1 or 2 జరిగిందిరా అంటే 100 చేసిన దానికి ప్రయోజనం లేకుండా అయిపోతుంది. కాబట్టి నేను ఈరోజు వారిని కోరడం ఒకటే: గాంధీ జయంతి సందర్భంగా ప్రజలందరూ సురక్షితంగా క్షేమంగా ఉండాలి అంటే ఈ యువత, మరీ ముఖ్యంగా ఎక్కడైతే ఈ కాలేజీలు ఉన్నాయో కాలేజు చుట్టుపక్కల ప్రాంతాలు కావచ్చు, మరి ఈ చర్చ్ స్ట్రీట్ కావచ్చు, ఇంకా MG రోడ్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో కొద్దిగా ఇన్ఫర్మేషన్ అప్పుడప్పుడు, అంటే కంటిన్యూస్ కాదు, మీరు ఎంత కంట్రోల్ చేశారో అంత నీట్గా ఉంది. కాకపోతే అక్కడక్కడ జరిగే ఈ కొన్ని వాటిని కూడా ఇంకా ప్రక్షాళన చేయాల్సిందిగా కోరడం జరిగింది.
సో ఈ ఒక మద్యము లేదా అంటే డ్రగ్స్ యూటీజింగ్ యువత గురించో కాదు, మనమందరూ కూడా మా నాయకుడు ఎప్పుడూ చెప్తూ ఉంటాడు, గాంధీ ఈ భారతదేశానికి స్వతంత్రం తేవడానికి ఏ రకంగా అయితే పూనుకొని ఈరోజు భారత్ ఇంత మంచి స్థానంలో ఉందో అదేవిధంగా మేమంతా కూడా పోరాడి గత ప్రభుత్వాన్ని ఓడించి ప్రజలు మాకు 164 సీట్లు కట్టబెట్టారు. అది జనసేన భారత బీజేపీ పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, 93% మ్యాండేట్ ప్రజలు మాకు ఇచ్చారు. అంటే ప్రజలు మా దగ్గర నుండి ఏం కోరుకుంటున్నారు అనేది మా అధినాయకుడికి తెలుసు. కాబట్టి మా ఎమ్మెల్యేలకి కూడా ఎప్పుడు ఏది కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా నియోజకవర్గ పరిధిలో ఏది కూడా ఎటువంటి బ్యాడ్ థింగ్స్ జరగకుండా చూసే బాధ్యత ఒక పోలీసులదే కాదు, ఎమ్మెల్యేగా కూడా మా పైన ఉంది అంటూ మమ్మల్ని గైడ్ చేయడం జరిగింది. నేను యువతకి కానీ మరీ ముఖ్యంగా కాలేజు స్కూల్స్కి వెళ్ళే జాగాల్లో ఎప్పుడైతే ఇటువంటి కంప్లైంట్స్ రైజ్ అవుతాయో పోలీస్ పికెటింగ్ కానీ పోలీస్ వారు స్ట్రిక్ట్గా సిన్సియర్గా వారి డ్యూటీకి ఎవరు కూడా ఆటంకాలు కల్పించరు, ఎవరు రికమెండేషన్ చేయరు. ఎందుకంటే ఫ్యూచర్ ఈజ్ యూత్, ఆ యూతే చెడిపోతే ఫ్యూచరే ఉండదు. కాబట్టి మేము కోరుకునేది వీటన్నిటితో పాటు ముఖ్యంగా ఆడపిల్లలకి రక్షణ కానీ పీవీకేఎన్ కాలేజ్ కాడ నన్ను అడిగారు ఆఫ్టర్ 5:30 కొద్దిగా పోలీస్ పెట్రోలింగ్ కావాలి అని. సో వాటిని కూడా నేను ఎస్పీ దృష్టికి తెచ్చాను. మీకు కూడా వీలైనప్పుడు ఒక రౌండ్ అలా మీరు పోతూ ఉంటే పోలీస్ అనగానే భయం అనేది ఉంది కాబట్టి దాన్ని ఇంకొంచెం మంచి రీతిలో మీరు అదన్నీ కూడా చూసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మరీ ముఖ్యంగా మీడియా ద్వారా నేను కోరుకునేది ఒకే ఒకటి, ఎలాగైతే గాంధీ మనకి స్వతంత్రం తెచ్చి స్వేచ్ఛని ఇచ్చినాడో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేయడానికి యువతకి ఉద్యోగాలు కల్పించడానికి అనేక రకాలుగా కంపెనీలు తీసుకొని వచ్చే ప్రయత్నంలో ఆంధ్ర రాష్ట్రంలో 18 అవర్స్ కష్టపడే ముఖ్యమంత్రిని ప్రజలు ఎన్నుకున్నారు. కాబట్టి మాకు కూడా ఆ గైడ్ లైన్స్ ఇచ్చి మేము కూడా అదే గైడ్ లైన్స్లో పనిచేస్తున్నాం. కాబట్టి ప్రజలకు ఎప్పుడు కూడా ఎటువంటి ఆటంకాలు కలగదని తెలియజేసుకుంటూ, ఇంకా చెప్పుకుంటే ఇంకొన్ని ఉంటాయి, ఏవైతే నా దృష్టికి వచ్చిన కొన్ని లిక్కర్ కావచ్చు, ఇంకా వేరే థింగ్స్ కూడా ఇప్పుడే చర్చించడం జరిగింది. మన సిఐ గారు శ్రీధర్ అన్న వారి పరిధిలో వచ్చిన కొన్నిటిని కూడా ఐడెంటిఫై చేసి చెప్పారు. మాకు రాసనపల్లి అనే ఒక ప్రాంతంలో గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా ఉండింది, ఇప్పుడు అక్కడ కేసులు పెట్టి కంట్రోల్ చేశామన్నారు. కంట్రోలే కాదు పూర్తిగా కూడా దాన్ని అవాయిడ్ చేయమని చెప్పాము. వారు కూడా దానిపై దృష్టి పెడతానని చెప్పడం జరిగింది. సో నేనైతే నా నియోజకవర్గ పరిధిలో ఎటువంటి ఇల్లీగల్ థింగ్స్ జరగడాన్ని ఎంకరేజ్ చేయదలుచుకోలేదు. కాబట్టి ఈరోజు అందరితో కూడా పోలీస్ వారితో మీటింగ్ పెట్టడం జరిగింది లోపల ఆఫీస్లో. ఇప్పుడు మీ ముందర కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎక్కడైనా ఎటువంటి బ్యాడ్ థింగ్స్ జరిగినప్పుడు మీరు ప్రజా దర్బార్లో మీ యొక్క సీల్డ్ కవర్లో ఎవరు చేస్తున్నారు, ఎక్కడ జరుగుతుంది అనే దాన్ని నాకు ఇస్తే నేను ఖచ్చితంగా వాటిపైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా సహకరించినప్పుడు మాత్రమే ప్రభుత్వం కానీ పోలీస్ వారు కానీ ఒక ఎమ్మెల్యేగా నాకు కూడా బాధ్యత ఉంటుంది. సో మేము డైలీ వారి ఎమ్మెల్యే ప్రోగ్రాంలో కూడా నెలకు ఒకసారి పెట్టి 3 అవర్స్ పెట్టడం జరిగింది ఎక్స్టెండ్ చేసి. ఆ రోజు కూడా ఎక్కడైనా ఏమైనా జరుగుతుంటే కూడా మీరందరూ ప్రజలు స్పందించి నాకు ఇంటిమేట్ చేస్తే ఖచ్చితంగా పోలీసు వారు ఒకటే మాట పైన ఉన్నారు, ఎమ్మెల్యే గారు మీరు చెప్పిన తర్వాత మేము ఇంకా వాటిపైన దృష్టి సాధిస్తామని చెప్పారు. నేను వీటినే కాదు ఎటువంటివి కూడా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా చిత్తూరు ప్రజలకు ఇవాళ మాటిస్తున్నాం. చిత్తూరుని ఒక ఆదర్శంగా తీసుకునే విధంగా మేమంతా దీన్ని డిజైన్ చేస్తున్నాం. అది మున్సిపాలిటీ పరంగా కావచ్చు లేదా అడ్మినిస్ట్రేషన్ పరంగా కావచ్చు, మన చిత్తూరు నియోజకవర్గానికి ఏమేమి కావాలి అని. సో ఒక చిత్తూరు నియోజకవర్గాన్ని మోడల్గా తీసుకునే విధంగా ఇక్కడ మీరందరూ కూడా ప్రజలు సహకరించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము ఎంత కరెక్ట్గా ఉండడం ఇంపార్టెంటో ప్రజలు కూడా వారికి కలిగే అసౌకర్యాలను మాకు తెలియజేసినప్పుడు మాత్రమే మేము వాటిపైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా ఒక రెండు మాటలు మా స్టేషన్ 1 టౌన్ కావచ్చు, 2 టౌను అలాగే ఈస్ట్ అండ్ వెస్ట్ కూడా హాజరయ్యారు. కాబట్టి వారు కూడా మీకు కొన్ని విషయాల్ని తెలియజేస్తారు.
మేము ఇంతసేపు మనం పోలీస్ వారు అందరితో మాట్లాడడం జరిగింది. వాస్తవంగా కూడా కొన్ని సందర్భాలు వాళ్ళు వివరించారు ఎక్కడ ఏం జరుగుతుంది అనేది. వాటిని కూడా నా దృష్టికి వచ్చింది కాబట్టి నేను కూడా చెప్పడం జరిగింది. ఇక పైన మీడియా మిత్రులను కూడా కోరుకుంటున్నా, ఎక్కడైనా ఏదైనా మీ దృష్టికి వచ్చినా కూడా మీకు చెప్పడానికి ఏదైనా నామోషిగా అంటే ఒక సీల్డ్ కవర్లో ఫలానా జరుగుతుంది అనే దాన్ని ఏదో ఎస్పీ గారికి కావచ్చు నా దృష్టికి తెస్తే మేము ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మేము ఏవైతే ప్రజలకి ప్రాపర్ సమస్య ఉందో వాటిని తీర్చడానికే మేము ప్రయత్నం చేస్తాం కాబట్టి మళ్ళీ మనకి అది విత్ ఇన్ షార్ట్ టర్మ్ ఒక 10 రోజుల్లో ఒక 10 డేస్లో ప్రారంభం అవుతుంది. సమస్యల్ని విన్నాం, ఎందుకంటే వన్ సైడే విని నిర్ణయం తీసుకోలేము కాబట్టి రెవెన్యూ మ్యాటరు మనకి ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు అంతా పోస్టింగ్ అయినారు. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉంది కాబట్టి ప్రజలని నేను ఒకటే కోరుకుంటున్నా, ఎక్కడ కూడా ఎటువంటి ఆటంకాలు జరిగినా ధైర్యంగా వచ్చి మీరు చెప్పినప్పుడు వాటిని పరిష్కరించే ప్రయత్నంలో నేను కావచ్చు రెవెన్యూ సిబ్బంది కావచ్చు ఖచ్చితంగా నిజాయితీగా వ్యవహరిస్తామని ప్రజలకు తెలియజేస్తున్నాను. నా దృష్టికి ఎక్కడ మా కార్యకర్తలు చేసినట్టు రాలేదు. 1 అని చెప్పాను, అది టెక్నికల్గా రెవెన్యూ ఇష్యూస్ ఉంది. అక్కడ ఒక ప్లాట్ని ఇద్దరికి అమ్మేయడం వల్ల ఆడ ఇద్దరు ఫైట్ చేస్తున్నారు. ఆ నెగోషియేషన్ రెవెన్యూ వాళ్ళకి అప్పచెప్పాయంటే డిస్ప్యూట్ని క్లియర్ చేయమని చెప్పి, అటువంటివి ఏమన్నా మీ దృష్టికి వస్తే ఇప్పుడు చెప్పా కదా, మీడియా మిత్రుల దృష్టికి వస్తే కూడా నాకు ఒక సీల్డ్ కవర్లో ఇప్పుడు ఫలానా వ్యక్తి అని చెప్పడానికి మీకు మొహమాటం ఉంటే నా దృష్టికి ఒక సీల్డ్ కవర్ ఇచ్చేయండి, నేను దాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకోవడానికి పోలీస్ శాఖ ఉంది, రెవెన్యూ ఉంది. ఇప్పుడు ఒకరు చెప్పారని మనం ఒకరు చెప్పిన దాన్నే వినేసి యాక్షన్ తీసుకోవడం రెవెన్యూలో తగదు కాబట్టి మేము 2 పక్కల పరిశీలిస్తున్నాము. పేపర్ ఎవరికి కరెక్ట్ ఉంటే వారికి మేము హ్యాండ్ ఓవర్ చేసేదే మా డ్యూటీ. టీడీఆర్ ఇష్యూస్ జరిగినాయి, టీడీఆర్ కుంభకోణాలు బయటకు తీస్తున్నారు కాబట్టి రోడ్ వైడనింగ్లో కొన్ని టీడీఆర్ సమస్యల వల్ల ఆగింది. బట్ ఇప్పుడు వచ్చిన మున్సిపల్ కమిషనర్ గారు నేను మాట్లాడాము, టీడీఆర్ బాండ్స్కి అతి త్వరలో ఇది వస్తుంది. మన గాంధీ రోడ్ కావచ్చు, ఎక్కడైతే ట్రాఫిక్ ఈ కొంగారెడ్డిపల్లి కూడా కొన్ని మార్క్ చేస్తున్నారు, వీటన్నిటిని అక్కడ ప్రజలతో కూడా ప్రజా దర్బార్కి పిలుచుకొని మేము చర్చించిన తర్వాత ఖచ్చితంగా అన్ని రోడ్స్ వైడనింగ్ చేసి రోడ్లు ఎక్కడెక్కడైతే షార్ట్ ఉన్నాయో వాటినంతా కూడా ట్రాఫిక్ క్లియరెన్స్ చేయడానికి ఏం కావాలో అది చేస్తాం. అది అంటే నేను గెలిచిన తర్వాత దేవాదాయ శాఖ వారిని దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు కావచ్చు ఆస్తులు ఏముండాయి అని అడిగాను. వాళ్ళు అప్పుడు వచ్చి నాకు చెప్పగానే మరి ఇంత మంచి ప్రాపర్టీ సిటీ సెంటర్లో అలా వేరే వాళ్ళు ఎవరు ఉండారో ఆక్యుపెన్సీ అని అడిగి నేను ఇమీడియట్గా నా సొంత నిధులతో దాన్ని అంతా క్లీన్ చేయించి వాళ్ళని సర్వే చేసి వివరణ అడిగా. అది వచ్చిన తర్వాత దాన్ని పార్కింగ్కి యూటిలైజ్ చేయాలా లేదో మనం దాన్ని ఏ రకంగా డెవలప్ చేస్తే ఎక్కడ పడితే అక్కడ చెట్లు మలిచిపోయి అది అన్నెసెసరీ డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి దేవాదాయ శాఖ నాకు కొన్ని ఆస్తులు అంటే వాటిని ఐడెంటిఫై చేసి నాకు ఇచ్చారు. నేను కూడా ప్రాపర్గా వాటిని దేనికి యూటిలైజ్ చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుందో ఆ పరిశీలనలోనే ఉండం. సో త్వరలో మీకు అక్కడ ఏమవుతుంది ప్రజలను కూడా అడుగుతాను, ఏం చేస్తే వాళ్ళకి అనుకూలమో ఆ రకమైనదే చేసేకి ముందుకు పోతుంది. మీకున్న సమస్యలు అంటే మీకు ప్రజల దగ్గర నుండి వచ్చేది కానీ మీ దృష్టికి వచ్చేవి కూడా ఇదే ప్రజా దర్బార్లో మీట్ విత్ ప్రెస్ పెడదాము. ఇవాళ గాంధీ జయంతి సందర్భంగా ఓన్లీ డ్రగ్స్ అండ్ యూత్ని అంటే యూత్ పాడైపోకుండా ఉండడానికి మనం పోలీస్ వారితో ఇంతసేపు చర్చించినాం. వారు కూడా ఒక 2 minutes మీకు విషయాన్ని తెలియజేస్తారు.